కాంటాక్ట్ విత్ లార్డ్. గురువు శిష్యుడితో కానీ శిష్యుడు గురువుతో కానీ కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసేది ఇట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ సబ్ కాన్షియస్నెస్. ధ్యానంలో మనసు విత్డ్రా అవుతుంది. అప్పుడు సబ్ కాన్షియస్ లెవెల్లో ఇవ్వబడే మెసేజెస్ అర్థం అవ్వు. మైండ్ లెవెల్లో జ్ఞాపకం ఉంటుంది. గురువుకి అప్పీల్ చేయాలంటే సబ్ కాన్షియస్ స్టేట్లో చేయాలి. మైండ్ టోటలీ యాబ్సెంట్ కాక కొంత కాంటాక్ట్ కావాలి. అప్పుడే జ్ఞాపకం ఉంటుంది. ఇగోతో ఎక్స్పీరియన్స్ చేస్తూ మైండ్ని పెట్టుకుని ఉండడం గ్రేట్ ఫీట్. ఓన్లీ మాస్టర్ కెన్ డూ. ఒక్కోసారి డ్రీమ్స్ డికోడ్ చేయలేకపోవడానికి కారణం ఆ అనుభూతి సమయంలో మనసు లేకపోవడమే. సబ్ కాన్షియస్ లెవెల్లో రిసీవ్ చేస్తూ మైండ్తో రిపోర్ట్ చేయాలి. మాస్టర్స్ మైండ్. ఏ యంగ్ లేడీ లాస్ట్ హర్ హస్బెండ్ ఇన్ అన్ యాక్సిడెంట్ and comes to master for solace. What master spoke in this context is educative, practical and beneficial. ఆ అమ్మాయి అంటుంది, మీరేం ఉపశమన వాక్యాలు చెప్పారో దయచేసి చెప్పండి. మేము తెలుసుకున్నందువలన భవిష్యత్తులో అటువంటి సిచ్యుయేషన్ వస్తే ట్యాకిల్ చేయగలుగుతాం. ప్లీజ్ ఎడ్యుకేటర్స్ అని కొందరు అడిగారు. ఆ అమ్మాయికి ఏం చెప్పారో అది చెప్పమని కొందరు గురువు గారిని అడిగారు. మాస్టర్ అన్నింటికన్నా ముందుగా ఐ అగ్రీ విత్ హర్ సఫరింగ్. అలా అగ్రీ అవడంతో ఓహో ఈయన నా సారో అర్థం చేసుకున్నాడు నా భావన కలుగుతుంది. వెంటనే ఒక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అగ్రీ అయినందువల్ల ఒక వెంట ఓపెన్ అవుతుంది. దుఃఖం అంతా బయటికి వస్తుంది. అప్పుడు మనకి హోల్డ్ దొరుకుతుంది. ముందు ఏమనాలి, అయ్యో ఇంత చిన్న వయసులో నీకెంత దుర్దశ సంభవించింది, విధి నీకు చాలా అన్యాయం చేసింది, కళకళ్ళాడుతూ తిరగాల్సిన సమయంలో నీకెంత కష్టం వచ్చింది, దయాదాక్షిణ్యాలు లేక విధి నీ భర్తను తీసేసుకుంది, నీ దుఃఖం తీర్చడం ఎవరితరం, నీకెంత కష్టం వచ్చిందమ్మా అనాలి. ఈ మాటలతో ముందు దుఃఖం అంతా సూయస్ లాగా బయటికి వస్తుంది. షీ ఫీల్స్ ఎస్ హీస్ అగ్రీయింగ్ విత్ మీ. ఇక్కడ విధి అంటే ఎవరు? భగవంతుడే కదా. విధిని దూషించడం అంటే భగవంతుడిని దూషించినట్లే. దీని తర్వాత సబ్స్టాన్షియేట్ చేయాలి. విధికి దయాదాక్షిణ్యం రెండూ లేవు. మెకానికల్గా నిమిత్త మాత్రంగా తన పని తను చేసుకుంటుంది. దీనికి జీవుడితో నిమిత్తం లేదు. వాడి కర్మానుసారంగా ఫలం వాడే అనుభవిస్తాడు. ఈ విషయంలో భగవంతుడు జీవుడికి వాడి ఇష్టం వచ్చినట్టు చేయడానికి సర్వ స్వతంత్రం ఇచ్చాడు. అందుకే తన ఇచ్చ వచ్చినట్లు చేసిన కర్మకి ఫలం తనే అనుభవించి తీరాలి. విధి నిమిత్త మాత్రంగా జీవుడు ఆ కర్మఫలం అనుభవించేటట్టు చేస్తుంది. సరే, తర్వాత ఆ అమ్మాయికి ఏం చెప్పాలి? అమ్మా, నీ డ్యూటీ ఏమిటో నువ్వు గుర్తించు. దుఃఖిస్తూ కూర్చుంటే నీ భర్త తిరిగి వస్తాడా? అలా అని ఎవరైనా చెప్పగలిగితే ఎంతైనా దుఃఖించవచ్చు. నీ భర్త ఫోటో ఎదురుగుండా పెట్టి దానికి పూలమాలలు వేసి అగరత్తులు వెలిగిస్తే ఏం లాభం? దానివల్ల నీకు లాభమా, నీ భర్తకు లాభమా, నీ కుటుంబానికి లాభమా? ఏమీ లేదే. అలానే భగవంతుడు సగుణోపాసన కూడా. గుళ్ళో భగవంతుడి విగ్రహానికి లేక భగవంతుడి ఫోటోకో ఎన్ని పూలమాలైనా వేస్తారు, అగరత్తులు గుప్పించి గుప్పించి కొడతారు. ఇలా చేయమని భగవంతుడు ఎప్పుడైనా ఎవరినైనా అడిగాడా? అలా కాక భగవంతుడు చెప్పింది, ఆయనకిష్టమైన పని ఆయన చెయ్యమని చెప్తే ఈ అగరత్తులు ధూపదీపాలు అన్నీ వదిలేసి ఆమడ దూరం పారిపోతారు. అప్పుడు అమ్మాయి అడుగుతుంది, అయితే ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? నేను ఏమి చేయాలి? ఇంకా జీవితం చాలా దూరం సాగాలి కదా. పిల్లలు ఇంత చిన్నవాళ్లే, మరి నేనేం చేయను? అప్పుడు మనం ఏం చెప్పాలి? అందుకనేనమ్మా ఈ మాటలు. నువ్వు ఏ పని చేస్తే నీ భర్త సంతోషిస్తాడో, నువ్వు ఏమి చేసినందువల్ల అతనికి శాంతి కలుగుతుందో ఆ పని చెయ్యి. తన భారం కూడా నీ మీద పెట్టాడు కదా. 2 ఎద్దులు నడిపించే బండిని మధ్యదారిలో ఒక ఎద్దు చచ్చిపోతుంది. ఆ బండి భారం అంతా మిగిలిన ఆ ఎద్దే మోసి గమ్యం చేరాలి. అలానే నువ్వు నీ పిల్లల్ని తీర్చిదిద్ది వారికి చక్కటి భవిష్యత్తు చూపించు. నీ భర్త బ్రతికి ఉన్న ఆయన చేసే పని ఇదే. ఆయన పని కూడా నువ్వే పూర్తి చేయాలి. ఆ బాధ్యత నీ భుజాల మీద ఉంది. నెక్స్ట్ స్టెప్లో అమ్మాయి అంటుంది, ఎంత విన్నా నా భర్త రూపమే నా కళ్ళ ముందు ఉంది. నేను అతన్ని మర్చిపోలేకుండా ఉన్నాను. మన రిప్లై, అతన్ని ఎందుకు మర్చిపోవాలి? అది కాదు నేను చెప్పేది. ఇప్పుడు నీకు వచ్చిన లోటు నీ భర్త నీ దగ్గర లేడనే కదా. పోనీ నీ భర్త 5-6 సంవత్సరాల పాటు అమెరికా వెళ్ళాడు అనుకుందాం. అప్పుడు కూడా నీ ఎదురుగా ఉండాడు కదా. అసలు నాకు చెప్పు, కళ్ళకు కనిపించకుండా పోయిన భర్తకి అమెరికా వెళ్ళాడు అనుకున్న వాడికి ఏమిటి తేడా? ఏమీ లేదు కదా. అమెరికా వెళ్తే మళ్ళీ వస్తాడనే హోప్ ఉంటుంది, ఇక్కడ లేదు. అయినా నిత్య జీవితంలో నీ భర్త ఆశయాలు నెరవేరుస్తున్నా అని అనుకుంటే నీ దుఃఖం తగ్గుతుంది.
మనిషి జీవితమే దుఃఖమయం. నాకు దుఃఖం లేదు అన్న మనిషి లేడు. ఈ దుఃఖం నుంచి బయటపడే ప్రయత్నం నిరంతరం చేయాలి. నీ భర్త వియోగం వల్ల కలిగిన దుఃఖం ఏమిటి? కొంచెం వివేకంతో ఆలోచించు. ఎవరమ్మా నీ భర్త? ఎవరు భార్య? పోయిన జన్మలో ఎవడో భర్త, ఆ పోయిన జన్మలో ఇంకెవరో భర్త. ఎవరు అసలు భర్త అంటే? ఎవరు భార్య? ఈ జన్మలో ఇతను భర్త. ఎంత పరిమిత బాంధవ్యం! ఎంతమంది భర్తలో పోయారు. ఒకడికి సంబంధం లేదు. జీవుడికి ఉన్న ఏకైక బంధం భగవంతుడితోటే. ఆనంద స్వరూపమైన భగవంతుడితో జీవాత్మ సంబంధం తెలుసుకోవాలి. తన చుట్టూరా దుఃఖం పేర్చుకొని కూర్చుంటే ఆ అడ్డుగోడలు దాటి ఆనందం చేరుకోలేం. ముడి విప్పినట్లు ఛేదించుకుంటూ వెళ్ళాలి. ఆ భగవంతుడితో ఏమి సంబంధమో తెలుసుకోవాలి. భగవంతుడే మనిషిగా వస్తే కష్టాలు తప్పలేదు, కర్మ తప్పించుకోలేదు. అటువంటిది మనిషికో లెక్క. అశాంతి అసత్యం, శాంతి సత్యం. ఎత్తు నుంచే చూడడం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ హైదరాబాద్ ఎంతో పెద్దగా కనిపిస్తుంది. ఏరోప్లేన్ నుంచి చూస్తే చిన్నగా కనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్తే అసలు కనిపించదు. విశాల దృక్పథం ఉండాలి. ఎంతో పెద్దగా కనిపించే విషయాలు ఎదిగి ఎత్తు నుంచి చూస్తే అసలు కనిపించకపోవడమో, ఇన్సిగ్నిఫికెంట్ గా కనబడమో జరుగుతుంది. కానీ పిల్లల సంగతి అంటావా? వాళ్ళని భగవంతుడు చూస్తాడు. మన ఇంటికి వచ్చిన అతిథికి అన్నం పెట్టమా? అలానే అమ్మాయి అడుగుతుంది, గురువుగారు ఈ అమ్మాయికి ముందు మీరు ఇచ్చిన టీచింగ్ వేరు, ఇప్పుడు వేరేలా ఉంది. హౌ డు వి అండర్స్టాండ్ దిస్ అని అడుగుతున్నారు వాళ్ళు. మాస్టర్, ముందు సానుభూతి చూపించాను, దుఃఖం షేర్ చేసినట్టు చెప్పాను. ఇప్పుడు దుఃఖం తగ్గి సత్యం కోసం వెతుకుతోంది. అప్పుడో మార్గం చెప్పాలి. నేను చూపిన సానుభూతి, షేర్ చేసిన దుఃఖం అంతా అబద్ధమని తెలుసుకుంటుంది. అన్వేషణ మొదలు పెడుతుంది. అందుకే ప్రతిదీ రక్షిస్తాడనే విశ్వాసం ఉండాలి. భగవంతుడిపై విశ్వాసం ఉంటే ఆధ్యాత్మికంగా ప్రయాణిస్తున్నట్లే. ఈ రహస్యం తెలుసుకోండి. టికెట్ కొనుక్కొని బెర్త్ మీద పడుకున్నట్లే. రైలెక్కాక నిద్రపోతున్న డెస్టినేషన్ చేరుతారు కదా. నేను సాధన చేస్తున్నానా లేదా, ధ్యానం చేస్తున్నానా లేదా అని అనుకోవద్దు. విశ్వాసం ఉంటే ప్రయాణం చేస్తున్నట్లే. కానీ మెలకువగా ప్రయాణం చేయటం శ్రేయస్కరం. నిద్రలో లేదురా ప్రగతి, నిద్రలో లేదురా సుగతి, లేవరా నిద్ర లేవరా. ఎనదర్ ఇన్స్టెన్స్. ఇక్కడ ఒక యంగ్ కపుల్ లాస్ దేర్ ఫస్ట్ చైల్డ్. భార్య భర్త సత్వగుణం కలవారు. ఏ మందు పనిచేయలేదు. పసివాడు ప్రాణం విడిచాడు. ఆ తల్లిదండ్రులు దుఃఖిస్తున్న సమయంలో గురువుగారు చెప్పిన మాటలు, పిల్లల మీద అందరి మీద ప్రేమ ఉండొచ్చు, కానీ మమకారం ఉండకూడదు. మమకారం బంధించి దుఃఖహేతు అవుతుంది. నాది అనే భావన చేత దుఃఖం. నిజానికి నాది అనేది ఏది ఉంది? పిల్లలందరి మీద ప్రేమ చూపిస్తాం. పక్కింటి పిల్ల పోతే ఇంత దుఃఖిస్తారా? లేదు. ఎందుకు? ఇది మమకారం, అది ప్రేమ. ఎవరికైనా ఉండాల్సింది ప్రేమ కానీ మమకారం కాదు. చూడండి, నాది కాంతి నా దగ్గర ఉండదు అని వివేకం తెచ్చుకోవడమే విజ్ఞానం. అది విజ్డమ్. ఇటువంటి సమయం వచ్చినప్పుడే లోకంలో ఎగ్జాంపుల్గా ఉండాలి. మీ ఉభయుల్లో సాత్విక ప్రవర్తన ఎక్కువ, అందుకే సెన్సిటివ్గా ఎఫెక్ట్ అవుతారు. అయినా ఆ సాత్విక ప్రవర్తన వల్లలే గాయం మాని తొందరగా నార్మల్ అవుతారు. గాయం ఎలాగూ అయింది, బాధే. కొందరు ఓర్చుకుంటారు, కొందరు ఓర్చుకోలేరు. అంతే. ఆకాశంలో మబ్బులు వచ్చి తాత్కాలికంగా సూర్యుడు కనబడకుండా పోతాడు. అయితే దాని అర్థం ఇక సూర్యుడు లేడనే. ఎట్లా వచ్చిన మబ్బులు అట్లాగే పోతాయి. మనస్సు మీద ప్రతిబింబం ప్రకారం దృగ్గోచరం అవుతుంది. మబ్బులు లేక నిర్మలంగా ఉంచుకుంటే మనసుపై ఆకాశమే ప్రతిబింబిస్తుంది. మనసుకి దానివల్ల వచ్చే వికారాలకి సబ్సర్వియంట్గా కాక దాన్ని మనం కమాండ్ చేయాలి. జగత్ మిథ్యా బ్రహ్మ సత్యం అంటారే, దీనికి వశిష్ఠుడు చెప్పినట్లు అంత డైరెక్ట్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ మరెక్కడా లేదు. జగత్ బ్రహ్మ ఆర్ లైక్ టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్. ఒక సైడ్ ఉన్నప్పుడు రెండో సైడ్ ఉండే తీరుతుంది. ఇక్కడ ఒక సటిల్ ప్రశ్న వస్తుంది. బ్రహ్మ స్టిల్ వాటర్ లాంటిది అంటారు. మరి స్టిల్ వాటర్లో అలలు ఉండవా అంటే, స్టిల్ వాటర్ని కదిపితే అలలు, లేకపోతే లేదు. ఎంత డైరెక్ట్ ఆన్సర్. ఇలా వచ్చి అలా పోయేది అసత్యం. ఇప్పుడు వచ్చిన అలా మళ్ళీ అదే అలా తిరిగి రావాలంటే సముద్రుడే తిరిగి ఇవ్వలేడు, రామచంద్రుడు అడిగినా ఇవ్వలేడు. అది అసాధ్యం. ఆ అల రావాలంటే టైం వెనక్కి జరగాలి. కాలం వెనక్కి జరిగితే ఆ ఒక్క అల కాదు, మొత్తం జగత్లోనే అంతా తారుమారవుతుంది. కాలం వెనక్కి వెళ్ళడం అంటే కాన్షియస్నెస్తో వెళ్ళవచ్చు. పాస్ట్ ఫ్యూచర్ తెలుసుకుంటున్నాం కదా.
ఇక్కడ కాలం వెనక్కి మళ్ళడం కాదు, కాన్షియస్నెస్ టైంలో వెనక్కి వెళ్తుంది. ఈ సత్యాలు తెలుసుకుంటే నిర్మలంగా ఉండే వివేకం కలుగుతుంది. భగవంతుణ్ణి కోరుకోవాల్సింది విజ్డమ్ ఇవ్వమని. విజ్డమ్ వల్ల దుఃఖం ఉండదు. మనిషి ఆయుర్దాయం ఉంటే ఎలాగైనా బతుకుతాడు. ఆయుర్దాయం లేకపోయినా బ్రతికించబడిన కేసెస్ ఎక్సెప్షన్స్. అవి పురాణాలుగా నిలిచిపోతాయి. మార్కండేయుడి కథ లాంటిది. ఇది ఇలా ఉండగా ప్రాణం రక్షించమని భగవంతుని అడగాలి. దానికి మార్గాలు అనేకం. ప్రేయర్, ధ్యానము, యోగము, భక్తి. ప్రేయర్ యొక్క స్ట్రెంగ్త్ చాలా ఉంటుంది. అది ఊరికే బాబర్ ప్రార్థనాబలం చేతనే తన కుమారుడి ప్రాణం కాపాడాడు. తన ఆయుష్ని త్యాగం చేసి వాణ్ణి బతికించమని ప్రార్థన చేశాడు. బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్న దానికి ఉద్దండ పండితులు వాగ్వివాదాలు చేసుకుంటారు. కానీ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిన మాటలే డైరెక్ట్గా, సూటిగా, సింపుల్గా ఉంటాయి. ఒక శిల ఉంది, దాన్ని మలిచి చక్కటి శిల్పం చేస్తాడు శిల్పి. దానిలోని అందచందాలు శిల్పి మాత్రమే గుర్తిస్తాడు. సామాన్యుడికి అది మామూలు శిలయే. మామూలు రాయి అయినా, శిల అయినా అది మామూలు రాయే. శిలగా మలిచిన ఆ రాయే. అదే బ్రహ్మ. రెండోది ప్రకృతి. రెండు ప్రక్క పక్కనే ఉంటాయి. మన వాళ్ళు అనుకున్న వాళ్ళు పోయినప్పుడు కలిగే దుఃఖం వల్ల కర్మ నశిస్తుంది, వివేకం వస్తుంది. మొదటి కేసులో పూర్తిగా మెటీరియలిస్టిక్ గా ఉండి భర్త పోయిన దుఃఖం నుంచి స్లోగా వచ్చిన విజ్డమ్ అది అయితే, రెండోది సత్వగుణ ప్రధానులై పరిణతి చెందిన జీవులు వీళ్ళు. ఇద్దరు వేర్వేరు విధంగా ఒకే పాయింట్ మాస్టర్ ట్యాకిల్స్. మైండ్ సవికల్ప నిర్వికల్ప సమాధి. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మైండ్? Mind is the point of contact with ego, with nature, which can keep on shifting. శరీరంలోని భోక్త భగవంతుడే. His upadhi, like every other, does not lead to some other thing again. ఉపాధి రిప్రజెంటేటివ్ గా ఉండదు. Guru keeps contact with his mind, with this body. Ego's extended arm with the point of contact is mind. రేడియో ట్యూన్ చేసి ఇష్టం వచ్చిన స్టేషన్కు మార్చినట్లు మైండ్ అలా షిఫ్ట్ అవుతుంది. వెన్ ఇట్ ఈస్ ఇన్ కాంటాక్ట్ విత్ టమ్మీ ఈజ్ పెయిన్ఫుల్. కాంటాక్ట్ విత్ నీ ఈజ్ పెయిన్ఫుల్. కాంటాక్ట్ విత్ హెడ్ ఈజ్ పెయిన్ఫుల్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ షుడ్ బి విత్ ఇన్ అవర్ సెల్స్. వాట్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ హ్యావింగ్ ఎ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ యూజింగ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ నాట్ హ్యావింగ్ ఎ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్? అంటే నో మైండ్ అన్నమాట. మైండ్ ఈస్ టోటలీ absent అంటే ఈగోస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈస్ లాస్ట్. Losing point of contact is nirvikalpa samadhi. Having point of contact, contacting with the self is savikalpa samadhi. Truth is like a diamond. దానికి ఎన్నో ఫ్యాసెట్స్. ఏ ఫ్యాసెట్ లోంచి చూసినా ఇంకా ఇంకా అందంగా ఉంటుంది. చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. టర్నింగ్ ఇట్ ఆన్ వేరియస్ సైడ్స్ ఫర్ ఎంజాయ్మెంట్ లాగా ట్రూత్ అంతే. డైమండ్ ఇస్ ఫర్ ఎవర్ అంటారు. ట్రూత్ ఇస్ ఫర్ ఎవర్. మనిషికి ఒకటే మైండ్ ఉంటుంది, నాకు రెండు. ప్యూర్ మైండ్ అండ్ మైండ్. మహాత్ములకు కూడా ప్యూర్ మైండ్ ఉంటుంది. ప్రాపంచకమైన పంచేంద్రియముల సహాయంతో చూసి అనుభవించడం మైండ్ చేసేది. ఇంద్రియాతీతమైనది, అలౌకికమైనది, విజువలైజ్ మాత్రమే చేయగలిగినది అది ప్యూర్ మైండ్ చేసే క్రియ. ఇప్పుడు నా స్థితి ఎలా ఉందంటే, నా మైండ్ కంప్లీట్ బ్లాంక్, ఆల్వేస్ థాట్లెస్. నాతో మాట్లాడే నా వద్ద నుంచి సమాధానం రావాలంటే నా మైండ్ని అలర్ట్ చేసుకుని ప్రయత్నపూర్వకంగా మీరు చెప్పేది విని సమాధానం ఇవ్వాలి. ఇదివరకు ఏకకాలమందు అనేక క్రియలు చేసేది ఈ మైండ్. మామూలుగా మీతో మాట్లాడుతున్న అనేక క్రియలు చేయగలను. పొలిటికల్ న్యూస్ ఏదైనా చూశాననుకో, అది నా కళ్ళబడిందంటే వెంటనే దాన్ని అంతా చూడాల్సిందే. ఆ సొల్యూషన్ నాకు కనబడాల్సిందే. నాలో సైమల్టేనియస్గా 6 లెవెల్స్లో పనులు జరుగుతూ ఉంటాయి. మెంటల్, సబ్ కాన్షియస్, కాన్షియస్నెస్ లెవెల్, ఇలా లెవెల్స్ వేరువేరుగా ఉంటాయి. నాకు ఇన్స్టింక్ట్స్ అసలు ఉండవు. అందుకే అంత కామ్నెస్. ఇన్స్టింక్ట్ నుంచి మోటివ్ నుంచి థాట్ నుంచి టాక్ పుడుతుంది. ఇన్స్టింక్టే లేనప్పుడు మిగతావి ఎక్కడి నుంచి ఉంటాయి? థాట్లెస్గా ఉండడం చేత బ్లాంక్నెస్ ఉంటుంది. అక్కడ కామ్నెస్ కాక ఏముంటుంది? న్యూస్ పేపర్ చదువుతున్నాను, అది పెరిఫెరీలో ఏనో మెకానికల్గా చదువుతాను. మిగతా లెవెల్స్లో ఆ కార్యక్రమాలు అన్డిస్టర్బ్డ్గా సాగుతూనే ఉంటాయి. ప్యూర్ మైండ్తో కంటికి కనిపించేటట్లు నేకెడ్గా చూడలేము. ఎందుచేత విజువలైజ్ మాత్రమే చేయాలి. ప్రపంచంలో ఎదురుగా కనబడేది కంటితో చూస్తాము,
కానీ కంటితో నేకెడ్గా చూడలేని దాన్ని విజువలైజ్ చేయాలి కదా. మాస్టర్స్ patriotism. I was in the early teens when the spirit of nationalism overflowed in every part of this subcontinent. Perhaps it was for the first time in the history that this country, so called consisting of a motley of cultures and highly individual specialities in language, history, and all that go to make a clan, called itself one nation. It was the cause that united them, and I remember vividly Telugu speaking people zealously professing their faith in the leadership of the North Indian personalities, Bapuji, Panditji, Sardarji, to name only a few. To my tender mind, the faith and respect my elders and all around expressed, and the stalwarts from the North made a deep impression, and it was indelible. I feel that language, dress and habits, or even cultural traits are subordinate to a cause or goal. Then the oneness of the nation is manifest, and its realization was writ large on the faces and in the hearts of one and all. The sincerity of hearts behind every act of the people, and the paternal affection with which people around me treated every other Indian, Keralite or Kashmiri, left me in mixed feelings about my bearings and moorings. The man in me who thought that he was settling himself in finding his bearings thought he had to settle scores. This left me in an emotional dilemma till my Lord prevailed himself upon me to give me the realization and sorted out the values with clarity. This took time, and the same force that steered me through this confusion and kept me an anchor forestalling any hasty act. The anchor lifted and the sky is cleared, and I soon found myself setting sail on placid waters. A word of explanation may be called for here. Spirit of nationalism, I was told, was a collective force from which a few, whose grain was different for purposes of attainment of the spirit to benefit a certain brethren, were exempt. Nation was not different from humanity in general, unless restricted by our borders. Achievement of spirit concerns humanity, which included the nation or any nation. The ordained purpose was thus made lucid. With no regrets, I resumed. My parents and relatives who had suspected erroneous trends in me were soon at rest to find me back in my saddle of apparent routine. Once for all, perhaps, I was ensconced safely and permanently in the traditional home like a diamond in gold. This nevertheless did not perturb me. By the grace of the Lord, who from within had disinvolved me from all that I appeared to belong to. A few more years rolled by, and I was able to get through the studies that was called education. The degree of my success was average for obvious reasons and in spite of me. As I completed my second decade, much water had flown under the bridge. The country threw off the alien yoke, if only to be free to meddle with itself, which the following years ruled. The ecstatic happiness on the eve of country's liberation faded into the sorrows of its aftermath. The vertical splitting of the beloved land and the basis of hatred and parochialism called religion brought misery to millions that were never participants in the struggle towards it. The millions that suffered hardly knew anything about the intricacies and development political crisis and the Holocaust. Witnessing helplessly this colossal misery, the silent spectator of time completed its fifth decade, the current century of our Lord. Soon the ambitious planning of future began with the great stress on the replacement of existing ethical values, relegating the material advancement to a secondary place. The consequent clash took its toll, and the country paid heavily with Bapuji. Namkali in Bengal, Bapuji's departure, the Kashmir tragedy were all at store when I parried for a while
to review the decisions in my teens, to ensure finally that I was sure of what I have done. Soon I was left with the little time in the midst of my university activities to think of anything other than myself. Patriotism of Master is unimaginable. Every vein and nerve of Master is fully filled with devotion to motherland. He says, service rendered to the country is a means to redeem you of your debts. National feeling must be embedded in us. Dedication, commitment, sincerity are the unfailing hallmarks in the very characteristic patriotism of Master. 1/100th of this quality will enable us to reach heights. On the human plane, Master's patriotism is indeed highly inspiring. An instance of influence of Master. 1. నా బిహేవియర్ మీరు గమనిస్తే తెలిసేది, కొందరు నమస్కరిస్తే తిరిగి నమస్కారం చేస్తాను. శివతత్వ ప్రతీకగా గుర్తించి నమస్కరిస్తే మీ నమస్కారం వ్యక్తికి కాదు, ఈశ్వరుడికే చెందుతుంది. ఈయన మహానుభావుడు, గొప్పవాడు అని నమస్కరిస్తే తిరిగి నమస్కారం చేస్తాను. కొందరు నాకు నమస్కరిస్తాడు, శివుడే నా రక్షకుడు అన్న భావనతో. వారి నమస్కారం వ్యక్తిగా నాకు డైరెక్ట్గా పరతత్వానికి చేరుతుంది. ఈయన మహానుభావుడు అనుకుని ఎవరన్నా నమస్కరిస్తే వెంటనే తిరిగి నమస్కరిస్తాను. నా బిహేవియర్లో ఈ చేంజ్ మీరు నోటీస్ చేసే ఉంటారు. 2. One night Master narrated the following incident. మీ అమ్మగారు పోయిన 3-4 నెలలకి హైదరాబాద్ హిమాయత్ నగర్ ఇంటికి ఒక రోజున క్యూలో నిల్చుని వెయిట్ చేసి ఒకతను వచ్చాడు. అతడు డెప్యూటీ స్పీకర్ అండ్ అపోజిషన్ డెప్యూటీ లీడర్. ఇంకో ఎమ్మెల్యేని వెంటబెట్టుకు వచ్చాడు. ఇతను ఎమ్మెల్యే కదా. నన్ను అడిగాడు, వాట్ ఈస్ మై పొలిటికల్ ఫ్యూచర్? వెంటనే నేను అన్నాను, ఫ్యూచర్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ అన్సర్టన్, అన్డిపెండబుల్. ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ అ ఫ్యూచర్, do we have so many kinds of futures as political future, economic future and so on? Only one thing is certain in life, and that is death. Living is an accident and death is a certainty. He liked my reply very much. వెంటనే అన్నాడు, అయితే హారోస్కోప్స్ నిజం కావా? I said, I told you that future itself is uncertain, and if there is a future, what the horoscope says is an experience gone through in future, but it is subject to the condition of if there is. అంత జనం వచ్చిన కూడా అతనికి నేను 20 నిమిషాలు టైం ఇచ్చాను. అతను అన్నాడు, అయ్యా, అమ్మగారు పోయి 3 నెలలు కాలేదు. మీరు మామూలుగా జనంతో మాట్లాడుతూ మందలిస్తున్నారు, అన్నీ బాగుంది. మేము నిజంగా బాగోలేదు, కష్టాలు సొల్యూషన్స్ అని అంటున్నాం. మీరు నిజంగా మహానుభావులండి, మీకు మాకు అదే డిఫరెన్స్ అన్నాడు. నా మాట అతనికి చాలా నచ్చినట్లున్నాయి. ఆ రోజు ఇంటికి వెళ్ళి రాత్రి 2 గంటల దాకా భార్యతో మాట్లాడుతూ అన్నాడట, నా దగ్గరికి వచ్చిన 7వ రోజున అతను పోయాడు. నేను ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాను. పేపర్లో కూడా చూశాను. 3వ రోజున భార్య వచ్చింది. ఆవిడ అదో రకం మనిషి, ఏవో ఫిలిమ్స్లో యాక్ట్ చేసిందట. ఆ సినిమా పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు అంది. మా వారు నాతో అన్నారు, ఐ మెట్ సంబడి టుడే హూ హ్యాస్ మేడ్ లాస్టింగ్ ఇంప్రెషన్ ఆన్ మీ. ఆయన దగ్గర విన్న మాటలు శంకరాచార్యులు మొదలైన వారి దగ్గర వింటాము. అవి జనంతో మాట్లాడిన మాటలు. ఈయన డైరెక్ట్గా నాలో మాట్లాడారు. ఆ ఇంపాక్ట్ చాలా గ్రేట్. నా మనసుకు శాంతి ఉంది. నేను చాలా నేర్చుకున్నాను. ఇన్నాళ్ళు నేను వేస్ట్ చేశాను టైం అని అనిపిస్తోంది. ఆయన పేరు శివానందమూర్తిట. ఆయన పిల్లలు భక్తుల్ని అడిగి తెలుసుకున్నాను. నా ఆఖరి క్షణంలో శివానంద శివానంద అంటూ ప్రాణాలు విడుస్తాను. All these years you were so sweet, looking so sweet to me, but now you no longer look important అంటే somebody can give us peace. ఆయన్ని మళ్ళీ నేను చూడలేకపోవచ్చు, కానీ ఆయన్నే తలుచుకుంటూ ప్రాణాలు విడుస్తాను అన్నాడట. ఆవిడకి మెడ్రాస్ అడయార్లో ఒక ఇల్లు ఉంది, హైదరాబాద్లో ఒకటి. హైదరాబాద్లోనే ఉండాలనుకుంది. షీ ఆస్క్డ్ మై అడ్వైస్. ఐ సెడ్, is the property more important than him? Take what you feel are dearly given by him and go to Madras. 2-3 రోజుల్లో మెడ్రాస్ ఇల్లు ఖాళీ అయినట్లు ఫోన్ చేసింది. ఆవిడ వెళ్ళిపోయింది. షీ సెడ్, యూ మేడ్ అన్ ఇండెలిబుల్ ఇంప్రెషన్ ఆన్ హిమ్. అసలు అడగాల్సింది ఏమిటి? ఫ్యూచర్ ఎక్సెట్రా కాదు, ఆఖరి క్షణాల కోసం నన్నేం చేయమంటారు అని అడగాలి. దట్ ఈస్ ద రైట్ క్వశ్చన్. కానీ ఈ ప్రశ్న పుట్టడానికి జీవుడు లోపల ఎంతో పండాలి. ఓల్డ్ పీపుల్ డూ నాట్ ఆస్క్, యంగ్ పీపుల్ కెనాట్ ఆస్క్,
although nothing can desist them from asking, and whoever asks is indeed blessed. All my predictions come true if there is a future. నేను ఇచ్చే స్పిరిచువల్, మెటీరియల్ అండ్ మెడికల్ అడ్వైజెస్ యథాతథంగా తీసుకుంటేనే లాభం పొందుతారు. 3. హైదరాబాద్ ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది, రెస్ట్ ఉండడం లేదు అని అన్నారు. దెన్ సంబడి సెడ్, ఈ హెవీ వర్క్ వెనక మాస్టర్లీ స్కీమింగ్ తప్పకుండా ఉంది. ఈ బిజీ షెడ్యూల్ మధ్య నుంచి పాస్టరిటీకి మాకు అత్యంత ఉపయోగకరంగా ఉండే కార్యక్రమం ఏదో బయటికి వస్తుందనిపిస్తోంది. ఒక్క క్షణంలో ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత మాట్లాడిన సందేశం. ఎస్, అబ్జర్వింగ్ మీ నౌ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఫైనల్ ఫేజ్లో కార్యక్రమం అంతా అయ్యాక అప్పుడు ఓహో, మాస్టర్ ఉద్దేశం ఇదా అని అర్థమవుతుంది. ఇప్పుడు నన్ను క్లోజ్ డోర్స్లో విత్ గ్రీన్ గ్లాసెస్ చూస్తే నా పని ఏమిటో తెలుస్తుంది. ఇఫ్ సీన్ లైక్ దిస్ యూ విల్ నో దట్ సంథింగ్ ఇస్ హెడింగ్. One can know this scheme if only observed closely. What is everything leading to? A depression causes cyclone and a gale. What does high pressure cause? If a fall in pressure or depression causes gale, what is high pressure going to cause? Total floating on top. Hicked up the ladder annamata. Belo depression vaste land మీద gale. Land మీద high pressure vaste land లేచిపోతుంది. హై ప్రెషర్ ఉంటే ఏ బాడీ ఈజ్ నాట్ అలౌడ్ టు టచ్ గ్రౌండ్. ఇట్ ఈస్ కెప్ట్ అప్ అండర్ అప్పర్ అండ్ అప్పర్ మోస్ట్. ఇన్ అదర్ వర్డ్స్ లైక్ శ్రీహరికోట రాకెట్ల షట్ అని పైకి పోతుంది. బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఈజ్ ఇన్ ద ఫార్మర్ ద ఫైరింగ్ ఈజ్ యాంపుల్ టు కీప్ ఇట్ ఇన్ ఆర్బిట్ ఆఫ్ నాట్ 9 months, 9 years or 19 years. In fact, floating is not the correct word. Shooting must be used. So even if the pressure are deflated for a while, just to taper off the taking off power to reasonable limits to make it just enough to launch the object in orbit, which is enough to keep it in orbit for the desired time, that would be an achievement. That tapering off should be engineered. How best to be engineered? All the rest is to be done and engineered by engineers. Masters will only help. This is what master is. He is in everything. The curtain is up. First act is over. The second act has begun. Master sees how each one plays his role. He says, let them understand the text. Get the text by heart and convey the heart of the text not only by a medium of speech but in act. Indeed, as soon as the second act is over, you will reach the epilogue. Epilogue is not such a brief, short yielding. Necessarily, it is that in which summing up is done. Individual messages are given confidentially and separately. Minds and things are made up, having no doubts whatsoever. All accounts settled and all actions settled down, and master's account settled up. So that is the size of epilogue. You think of pooling the efforts? Not me, but so many technicians are necessary to launch the ship. All kinds of experts are needed. Telecommunication, mining, electrical, civil, marine, ఇలా ఎన్నో కావాలి కదా. కర్తృత్వ భావన లేకుండా సాధకుడు ఉండాలి. ఈ మెసేజ్లో ఓన్ చెయ్యమని చెప్తున్నా. నేను ఓన్ చేయమంటున్నా కాబట్టి ఓన్ చేస్తారు. సంకల్పం ఉండాలి, ప్లానింగ్ ఉండాలి, తర్వాత ఓనింగ్ కూడా ఉండాలి. మీరంతా ఏం చేయాలి? ఫస్ట్ రికార్డ్ ద మాస్టర్ అండ్ దెన్ మాస్టర్ ద రికార్డ్ లేటర్. లైబ్రరీ. వన్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ టు గురూజీ. గురువు గారు, ఇన్ని వేలు ఖర్చు పెట్టి లైబ్రరీ బిల్డప్ చేశారు. గత వారం రోజులుగా ఎన్నో బుక్స్ తిరగేశాను. ఫ్రాంక్ గా నిజం చెప్తున్నా, నాకేదీ రుచించలేదు. ఏ పుస్తకం తిరగేసినా 5-6 పేజీలు తిరగేస్తే ఇంతేనా అనిపించింది. అతి కష్టంతో 2-3 బుక్స్ చదవగలిగాను. అదే మీ లిటరేచర్ అయితే ఎంత రుచిస్తుందంటే అది కంప్లీట్ అయ్యేదాకా వదలబుద్ధి కాదు. దానికి గురువుగారి సమాధానం, చూడు, ఈ లైబ్రరీలో ఉన్నది ప్రపంచం అంతా. దీని బయట ప్రపంచం ఏమీ లేదు. ఎన్ని మార్గాలు ఆధ్యాత్మిక పదంలో చెప్పబడ్డాయో అవన్నీ పుస్తకాల రూపంలో సేకరించాను. మీకు చెప్పింది ఉత్తమ మార్గమేనా? ఇంతకన్నా ఉత్తమ మార్గం ఉందేమో అన్న సందేహం మీకు ఎప్పుడైనా రావచ్చు. అప్పుడు సందేహ నివారణ కోసం ఈ పుస్తక ప్రపంచం అంతే. అంతకు మించి వేరే ఉద్దేశం ఏమీ లేదు. All my talk and appearances and everything is deceptive. Therefore, you will realize that the world is unreal.
గురువుకు అన్నీ తెలుసు, అంతా తెలుసు. ముందు జరగబోయేది ఏమిటో తెలిసే చెప్తారు. గురువు గారి పాదయాత్ర విశేషాలు. 1985 ఆగస్టులో గురువుగారు దక్షిణ దేశంలో పాదయాత్ర చేశారు. ఒకరోజు గురువుగారికి పాదాలు బాగా నొప్పి పెట్టాయి. చాలా నొప్పిగా ఉంది. అప్పుడు భగవంతుడిని అడ్రస్ చేసి అన్నారు, భగవంతుడా, నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. నేనా మొండివాణ్ణి, నడవక మానను. నువ్వు నా విషయం జాగ్రత్త పడకపోతే నీకే నష్టం, నాకే నష్టం లేదు. నీ భక్తుడు పోతాడు, నీకే నష్టం అన్నారు. అలా డైరెక్ట్ కాంటాక్ట్ విత్ గాడ్ ఉండాలి. 2, తిరువయ్యూర్ త్యాగరాజస్వామి బర్త్ ప్లేస్. అక్కడ టెంపుల్కి వెళ్ళి ఆలయంలో చాలాసేపు గడిపారు. మధ్యాహ్నం ఒక కుర్రవాడు, చిన్నపిల్లవాడు వచ్చాడు. ఏం కావాలి సార్ అన్నాడు. త్యాగరాజస్వామి సమాధి దగ్గరికి తీసుకెళ్తావా అన్నారు. దారిలో స్వామి నివసించిన ఇల్లు కూడా చూపించాడు. తర్వాత సమాధి దగ్గరకు వెళ్ళారు. చెప్పులు బయట వదిలితే వాడు వెళ్ళమన్నా వెళ్ళక 1.5 hours కాపలా కాశాడు. సడన్ గా లోపలికి వచ్చి, సార్ బస్ వచ్చేస్తోంది, ఇది పోతే ఇంకో బస్ రాదు అని లిటరల్లీ అండ్ ఫిజికల్లీ హీ డ్రోవ్ మాస్టర్ ఇన్ టు ద బస్. నీ పేరేమిటి అని అడిగితే త్యాగరాజే అన్నాడట. బస్ కదులుతుంటే వాడి కళ్ళ వెంట 2 నీటి చుక్కలు రాలే. 3, ఒక ఆలయంలో, చాలా పెద్ద ఆలయం అది, అర్చకుడికి జీతం సరిగ్గా ఇవ్వక వాడు పూజలు కూడా సరిగ్గా చేయటం లేదు. ఓ కుర్రాడు BE ఎలక్ట్రానిక్స్ పాస్ అయి హాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. అతన్ని కంచె పెద్ద స్వామి పిలిచి, నేను పని చెప్తా, చేస్తావా అన్నారు. అలాగే స్వామి అన్నాడు. ఫలానా ఆలయంలో 21 రోజులు అర్చన చెయ్యన్నారు. అలాగే, అయితే దీనికి ద్రవ్యం ఎక్కడి నుంచి వస్తుంది అన్నారు స్వామి. నేను సంపాదించుకుంటున్నాను కదా, ఖర్చు పెడతాను అన్నాడు. వీల్లేదు, నువ్వు యాచించి స్వామికి నైవేద్యం చేసి స్వయంగా నువ్వే చేసి పెట్టు. 2 గుప్పెళ్ళు వస్తే 2 గుప్పెళ్లే వండు అన్నాడు. అతను అలాగే చేస్తున్నాడు. విజిటింగ్ కార్డ్ చూపించాడు. పర్సులో 500 చూపించాడు. ప్రూఫ్ కోసమా అన్నట్లు. మాస్టర్ గేవ్ ₹10. హీ వాజ్ హ్యావింగ్ 16 ఇన్ హిస్ పాకెట్. అతను అన్నాడు, ఎవరైనా డబ్బిస్తే ₹10, మ్యాక్సిమం అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు అన్నారు. మాస్టర్ సెడ్, మిగతా రోజుల్లో ఈ ₹10 పెట్టి చక్కెర బియ్యం ఎంత వస్తే అంత కొను. యాచించిన దానితో ఇవి కలిపి స్వామికి నైవేద్యం పెట్టు. అలాగే అన్నాడు. ఈ యాచన పెద్ద స్వామి చెయ్యమనటంతో ఆ జీవి ప్యూరిఫై అయ్యాడు. అహంకారం పోయింది, నిర్మలంగా ఉన్నాడు. 3, తపోవనంలో జ్ఞానానందుని బయోగ్రఫీ. ప్రేమతో ఇస్తున్నాం, స్వీకరించండి, కానీ డబ్బులు ఇవ్వవద్దు అని ఇచ్చారు. ఈయనకి రమణకి ఏదో సంబంధం ఉంది. రమణ హిమ్సెల్ఫ్ యూస్ టు సెండ్ సమ్ ఆఫ్ దోస్ దట్ కేమ్ టు హిమ్ టు స్వామి జ్ఞానానంద. నిద్ర. శరీరంలోకి ఆ కాన్షియస్నెస్ ఇన్ఫిల్ట్రేట్ అవుతుంది కనుక నిద్ర పట్టదు. ఎలా నిద్రపోవాలి? నిద్రపోయి ఏం చేయాలి? ఐ కాంట్ స్లీప్. నిద్ర పట్టదు. స్లీపింగ్ టాబ్లెట్ వేసుకున్నా నిద్ర పట్టదు. ఆదిశంకర్లు తస్మాత్ జాగ్రత్త అంటే డీప్ స్లంబర్లో ఉన్న వాడిని మేలుకోమని, నిద్ర పట్టని వాడిని పడుకోమని అర్థం. ద డెఫినేషన్ ఆఫ్ స్లీపీనెస్ ఈజ్ డిజైర్ టు బి అలోన్. ఏమీ లేకుండా అక్కడ ఉండాలి. ఏం చూడకుండా వినకుండా పడుకుంటాను. ఫిజికల్ బాడీకి రెస్ట్ అవసరమే, చూడకుండా వినకుండా ఉండడమే. ఐఎమ్ వెరీ మచ్ అగేన్స్ట్ స్లీప్. నథింగ్ మోర్ టు బి డన్ టు డిస్ప్లీజ్ మీ. స్లీప్ impoverishes a man in every sense of the time. జ్యోతి వెలగాలి. Only a man who is totally attached to indriyas is asleep without his control. A man who is not totally dependent on indriyas refuses to work. దీనివల్ల లైఫ్లో వాల్యుబుల్ మూమెంట్స్లో ఇట్ ఈస్ పాసిబుల్ నాట్ టు మిస్ ఎ గ్రేట్ థింగ్. వేక్ఫుల్ స్టేట్లో ఉండడం వల్ల. ఏ మ్యాన్ హూ స్లీప్స్ అండర్ వాలంటరీ కంట్రోల్. ఈ సాధన ప్రాణాయామం, ఆహార నియమం రెండిటి వల్ల వస్తుంది. కెమెరికల్ విజన్ ఆఫ్ మాస్టర్. ఏ వైల్డ్ అండ్ ఇన్కన్సీవబుల్ ఫ్యాంటసీ ఈజ్ కెమెరా. In Greek mythology, it is a monster with lion head, goat's body, and the tail of a snake, all 3 of which are imaginable individually but can't conceive wholly put together. Therefore, it is inconceivable wild fantasy. But lion's head, goat's body, and snake's tail are symbolic of something unimaginable and inconceivable. Therefore,
What is not conceivable to the human mind by virtue of its contact and experience of the world is Kabira. Referring to Master Sleep, he said, 1 a.m. to 3 a.m. యోగంలో ఉంటాను. బాడీలో నర్వస్ సిస్టమ్ చక్కగా రిలాక్స్ అవుతుంది. దట్ ఈస్ ద రెస్ట్ పీరియడ్ టు బాడీ. అబ్సల్యూట్లీ ఐడియలిస్టిక్ రిలాక్సేషన్ ఆఫ్ ద బాడీ ఇన్ యోగా. ఇంకా 3 a.m. to 5 a.m. I will be a chimera. The deep skies, oh stars, I will be nowhere here. 1 to 3 rest to my body, 3 to 5 rest to my ego. If you in meditation identify yourself with me between 3 and 5 a.m., you will see me through the eyes of chimera. Chimera does not exist in the world. So anything non-existing is mithya. దానికి డైనమిజం ఉంటుంది. కానీ ఇంకేం చూస్తుందో మీరే చూడండి. పళ్ళు ఉన్నటువంటి కొమ్మని ఏదో కారణం చేత వంచారనుకోండి. కొన్ని చెట్లు అర్ధరాత్రి కింద ఉండి సూర్యోదయం అయ్యేటప్పటికీ పైకి వెళ్ళిపోతాయి. మాస్టర్స్ కాన్షియస్నెస్ అందుబాటులోకి వచ్చేటువంటి స్టేట్ అండ్ టైం 3 a.m. to 5 a.m. భక్తి పారవశ్యత, భక్తి శ్రద్ధ, పూజ్యత. ఆదిలాబాద్లో ఒకసారి ఒక కుటుంబం గురువుగారికి భోజనం పెట్టింది. కూర, పప్పు అలా ఐటమ్స్ వేస్తున్నారు. ఆయన తింటున్నారు. లేచి చేయగడుక్కున్నారు. ఆయన అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాక ఆ దంపతులు గోలబెడుతూ వచ్చారు. వారు గురువు గారుకి అన్నం పెట్టడం మర్చిపోయారు. భక్తి పారవస్యంలో అన్నం వడ్డించడం మర్చిపోయారు. అది తప్పు కాదు. దేవతారాధనలో 3 ఉంటాయి: భక్తి, శ్రద్ధ, పూజ్యత. కాంబినేషన్ ఆఫ్ ఆల్ 3 in 1 is very rare and is to be seen only in master. పూజ్యత అంటే భయ వినయాలు. భక్తి పారవస్యంతో శ్రద్ధ మర్చిపోవచ్చు. పారవస్యం అంటే పరవశం. పరవశమై అమ్మవారి మీద పూలు వేయడం మర్చిపోవచ్చు. కానీ అశ్రద్ధ వల్ల అయితే అది పనికిరాదు. చీఫ్ మినిస్టర్ వస్తే గౌరవం ఇస్తారు. భయ వినయాలు ఉంటాయి. అది పూజ్యత కాదు. పూజ్యత అనేది మాస్టర్కి, స్వాముల వారికి మనం ఇచ్చేది. గౌరవం ఫాల్స్ అండ్ అజ్యూమ్డ్గా ఉండవచ్చు, యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. కానీ అమ్మవారి దగ్గర అలా కాదు. వినయం, భయంతో ఉంటాం. అంటే ఏ క్షణంలో ఏ పొరపాటు దొల్లుతుందో అని ప్రతి క్షణం భయంతో వినయంగా చేతులు జోడించి ఉండడం. భక్తి, శ్రద్ధ, పూజ్యతలలో ఒక క్వాలిటీ ఎక్కువై ఇంకోటి మిస్ అవ్వచ్చు. అది తప్పు కాదు. కౌరవులు కృష్ణుడి కోసం గౌరవంగా రాజమర్యాదలతో ఆతిథ్యం అరేంజ్ చేశారు. కానీ కృష్ణుడు విదురుడి దగ్గరకు వెళ్ళాడు. మరి విదురుడు ఏం చేశాడు? అరటిపండు పారేసి భక్తి పార్వతో తొక్కలు పెట్టాడు కృష్ణుడికి. భక్తి లేని గౌరవం కౌరవులది. అది కృష్ణుడు నిరాకరించాడు. భక్తి, శ్రద్ధ, పూజ్యత ఈ 3 ఒకరిలో ఎలా ఉంటాయో గురువు గారు అమ్మవారి పూజలు నవరాత్రుల్లో ఎలా చేశారో అబ్జర్వ్ చేయటం ప్రత్యక్ష తార్కాణం. వాట్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్? దేర్ ఆర్ 2 things. 1, manas, buddhi, chittam and ahankaram. 2, experience, which is the plane of ego. Experience of God is the basic goal for most of us. We hear about God and we try to understand Him. Still we are not able to understand Him totally. We cannot hear Him, see Him or touch Him, but we can experience Him. Experiencing is not hearing, seeing, touching or understanding, because these verbs are related to the sense of body. Experiencing is beyond. When one sense of the body is able to see, you are not experiencing it. Any one of the 5 senses is not the total experience of the ego inside. Even when 2 senses are experiencing an object, you are not seeing it. You may listen to music and see the musician. Both the sense of sight and sound are experiencing it, but you are not enjoying it. As you are bathing in Ganges, your sense of touch is enjoying, but you are not enjoying it. So your body is bathing, but you are not. So almost all the experiences in human life are experiences of 1, 2 or maximum 3 of the senses. When your palate is tasting some sweet, only one of your senses is enjoying it. You are not. So what is experience? All the 5 senses must get concentrated into one point and experiencing. Then you are supposed to be experiencing it yourself. That is called pure experience. When I say, I have experienced, then I mean all my senses have disappeared or merged into one. They are not individually experiencing. So this way, the experience of God is nothing but withdrawal.
the cessation of the functioning of all the five senses at one moment. This happens to most of us occasionally, sometimes a split second in a year or so. It happens to everybody without effort because everyone wants it, but it is not recorded by senses. Master's experience. I get into samadhi when there is no prospect of disturbance for a few hours. It is not a slow process. It happens in a split second. Suddenly I see myself in the sky, from where the earth looks like a football or a particle of dust. The next experience is I see millions of people being born and dying. That is, I see their entire lifespan of 75 to 100 years in a split second. Yes, in that consciousness, time and space become one. You have to experience this. Well, even in dhyana, one can consciously place oneself somewhere close to the sun, from where the earth looks like a particle of dust, and a span of 10,000 years of all the details of the lives of billions is seen. Generations come and go in that split second. You can see the earth being surrounded by the moon, etc. You will suddenly experience this universalization of yourself. Something happens to you. That is the breaking of bondage, freedom from rebirth. It's a very peculiar experience. Guru takes care to bring you back to normalcy. He ensures that yet you behave normally without anyone knowing anything about what happened to you, without creating any suspicion about you at home. Your sorrows, expectations, disappointments, all that disappears. You are in an excellent frame and mind, always, all the time peaceful and happy. You feel that you are totally a free soul into the whole universe as your home. You can even project your consciousness. Look at the earth and experience this. This is a secret in sadhana.